హాయ్ హలో నమస్తే నేను మీ అనిల్ బొమ్మగాని వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎంటీవీ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల గురుకులాల్లో గిరిజన పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనే దానిని మధ్యాహ్న భోజన పథకాన్ని మొదటగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే తర్వాత 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత గౌరవ అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మధ్యాహ్న భోజనంలో హాస్టల్లో గురుకుల వసతులను ఏర్పాటు చేసి గురుకులాల్లో కూడా అన్ని పాఠశాలలతో పాటు అందరూ సన్నబియ్యమే తినాలని అప్పటి నుండి ఒక సన్నబియ్యం అనే అప్పటి వరకు దొడ్డు బియ్యం సరఫరా జరిగేది స్కూళ్ళకి హాస్టళ్ళకి. కానీ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత సన్నబియ్యం అందరికీ ఒకే రకమైన భోజనం ఉండాలని ఒక గొప్ప నిర్ణయం తర్వాత హాస్టళ్ళకి పాఠశాలల మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం సరఫరా జరుగుతూ వచ్చింది. ఈ సన్నబియ్యాలలో కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అప్పుడు గురుకుల విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పుడు ఉన్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రవీణ్ కుమార్ గారిని గురుకులాల డైరెక్టర్గా నియమించి గురుకులాలకు ప్రత్యేక నిధులను కేటాయించి చాలా నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో చాలా గురుకుల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతకు ముందు ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలతో పాటు ఇక్కడ కొత్త గురుకులాలను ఏర్పాటు చేసి వాటికి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు నూతనంగా వారికి ఏమేం కావాలో అన్నింటినీ సమకూర్చి ఒక కొత్త ఒరవడికి నాంది పలకడం జరిగింది. 2014 తర్వాత వచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అప్పుడు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకోవడం వలన 5వ తరగతి నుండి మొదలుకొని ఇంటర్ డిగ్రీ వరకు కూడా పీజీ వరకు కూడా గిరిజన విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం జరిగింది. గిరిజనులకు ఉచిత భోజనం ఉచిత వసతితో పాటు విద్యను అందించిన అప్పటి ముఖ్యమంత్రి గారు నేడు ఇదే తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి గురుకులాల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది. విద్యా శాఖకు మంత్రి లేకపోవడం, ఆ విద్యాశాఖ మంత్రిత్వ శాఖను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే నిర్వహించడం, రోజు రోజుకి ఫుడ్ పాయిజన్ వల్ల హాస్టల్లో పాములు వసతుల సౌకర్యం లేక అన్ని రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంది. మనం మొన్న చూసాం, వాంకిడి గిరిజన విద్యార్థిని శైలజ ఫుడ్ పాయిజన్ వల్ల 25 రోజుల పాటు నిమ్స్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుకొని వెంటిలేటర్ నుండి తుదిశ్వాస విడిచిన ఘటనను మనం చూసాం. ఈ తుదిశ్వాసను విడిచిన ఘటనలో మనం ఆ అమ్మాయిని కనీసం ప్రతిపక్షాలు కానీ అక్కడ విద్యార్థి సంఘాలు కానీ పోదామంటే కనీసం నిమ్స్లో కలవడానికి కూడా అవకాశం లేకుండా పోలీసులతో నిర్బంధించి ఇక్కడ నిమ్స్ నుండి వారి వాంకేడికి తీసుకెళ్ళడం, ఆదిలాబాద్ జిల్లా చివరికి తీసుకువెళ్ళడం జరిగింది. కనీసం ఆ గ్రామంలోకి వారి బంధువులు కానీ విద్యార్థులు కానీ ఎవరు వెళ్లకుండా అక్కడ కోవలక్ష్మి గారిని కూడా అక్కడ కనీసం అంత్యక్రియలకు ఎవరిని వెళ్లకుండా అంత నిర్బంధం చేసి విద్యార్థిని యొక్క అంత్యక్రియలు నిర్వహించడం జరిగిన విషయం మనం చూసాం. అది మరవక ముందే మళ్ళీ పాఠశాలలో నిన్న పాఠశాలలో అంతకు ముందు 20 తారీఖు రోజు అదే పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మళ్ళీ అదే పాఠశాలలో 20 మందికి పైగా ఫుడ్ పాయిజన్ జరిగింది. అంటే దీనికి కారణం ఏమై ఉంటుందని ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఒక్క రివ్యూ కూడా చేయకపోవడం, ఇన్ని వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఒక్క రివ్యూ కూడా చేయకపోవడం చాలా శోచనీయం. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 11 నెలల కాలంలో 48 మంది గురుకుల విద్యార్థులు ఇప్పటి వరకు మరణం చెందారంటే దాని మీద ఇప్పటి వరకు ఒక రివ్యూ కూడా చేయకపోవడం ఇక్కడ శోచనీయం. విద్యార్థి లోకం కూడా చాలా దిగ్భ్రాంతంతో చాలా ఇబ్బందులతో ఉన్నది. మీరు మూసీ నదిని సుందరీకరణ చేయడానికి 1,50,000 కోట్లు, ఇంకో ప్రాజెక్టు కట్టడానికి ఇంకో 1,00,000 కోట్లు, ఇంకేదైనా కట్టుకోవడానికి ఇంకో 1,00,000 కోట్లు వెచ్చిస్తున్నారు. కానీ ఇక్కడ భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన విద్యా హక్కు చట్టం 21A ఉన్నది అనే విషయం వాళ్ళని మర్చిపోతున్నారు. 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల విద్యార్థులను ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఆ అందించే క్రమంలో వారికి కావాల్సిన వసతుల సౌకర్యాల కల్పన చేయాలి. వెల్ఫేర్ను మర్చిపోయారు. ఇక్కడ ఓన్లీ మీ అధికారంలోకి వచ్చిన ప్రతి నాటి నుండి నేటి వరకు కూడా ఇంకా మీరు ప్రతిపక్ష పార్టీ మీద కక్ష ఏ విధంగా సాధించుకోవాలి, ప్రతిపక్ష పార్టీల గొంతులు ఎలా నొక్కాలనే మాత్రమే ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇక్కడ విద్యార్థులు భవిష్యత్తు పౌరులను తీర్చిదిద్దే క్రమంలో విద్యను అందించాలి. మౌలిక వసతులైన విద్యను అందించకపోతే మరి విద్యార్థుల రూపకల్పన జరగకపోతే రేపు దేశం
అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని మర్చిపోయారు. విద్యతోనే అభివృద్ధి సాగుతుంది. ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి పౌష్టికమైన ఆహారాన్ని, వసతులను, సౌకర్యాలను అన్నింటినీ ఏర్పాటు చేయాలి. 1,50,000 కోట్లతోని అవసరమైతే ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను ఇప్పుడే నిర్మాణం చేయండి. ఇప్పుడే మీరు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, గతంలో కూడా ఉంది, అప్పుడు చేయలేదు. అప్పుడు మీరు ఎంత చేశారు, తర్వాత ప్రభుత్వాలు ఎన్ని చేశాయి. కానీ దానికంటే ఉన్నతంగా మీరేమో చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆదరించిన ప్రజలు, మీరు ప్రజలకు ఏం చేయగలుగుతారో దానిని చేయండి. విద్యా, వైద్యం తప్పనిసరిగా ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీల నిరుపేదలకు సంబంధించిన విషయం. నిరుపేదలకు కావాల్సిన సౌకర్యాలను రూపకల్పన చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఉన్న వసతులతో పాటు ఇంకా ఏ విధమైన ఉన్నతమైన వసతులను ఏర్పాటు చేయగలుగుతామో దానిపైన దృష్టి సారించండి. కానీ అది కాకుండా వేరే ఏదైనా మనకు ఇబ్బందికరంగానే ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా వారి బద్దనే ఉన్న విద్యాశాఖ ద్వారా కానీ, లేదు సాంఘిక సంక్షేమ శాఖలో ఇప్పటి వరకు జరుగుతున్న కారణాలకు కానీ ఒకసారి రివ్యూను ఏర్పాటు చేయండి. పాఠశాలలకు కావాల్సినవి అవసరమైతే తక్షణ ప్రాతిపదిక కింద వెంటనే నిధులను మంజూరు చేసి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయండి. దీని మీద విచారణకు వెళ్తే నిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన విషయాన్ని తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి ఏం చెప్పారంటే, ఈ విద్యార్థులు అందరూ బయట ఫుడ్ తినడం వల్లనే వీళ్ళకి ఈ విధంగా జరిగిందని చెప్తే, లోపలికి వెళ్ళిన ఎమ్మెల్యే గారిని అక్కడ ఉన్న విద్యార్థులు మేము బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా, సార్ గేట్కి తాళాలు వేసి ఉంటే మేము బయట ఫుడ్ తినలేదు, మేము అక్కడ ఫుడ్ తినడం వల్లే మాకు ఈ విధమైన ఇబ్బందులు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి. అదే జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు కొంతమంది ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. సరైన వసతులు కల్పించడంలోనూ ఫుడ్ పాయిజన్ కారణాలపైన నోటీసులు ఇస్తే అక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు వెళ్ళి కలెక్టర్ గారికి కలవడం జరిగింది. తమకు ఆ మధ్యాహ్న భోజనంకు సంబంధం లేదని, దయచేసి మమ్మల్ని అందులో ఇబ్బందుల పాలు చేయవద్దని పలుమార్లు విన్నవించుకోవడం జరుగుతుంది. విద్యార్థి లోకానికి కావాల్సిన డిజిటలైజేషన్ కాలంలో ఇంకా డిజిటలైజేషన్కు సంబంధించిన సౌకర్యాలను కల్పించాలి. ఇంకా ఉన్నతంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఆకునూరు మురళి గారు, ఇప్పుడు మరి విద్యాశాఖకు ఏదో ఒక నియామకం జరిగినట్టు మనం చూసాం. మరి ఆకునూరు మురళి గారు ఈ విషయాల పట్ల మీరు నోరెందుకు మెదపడం లేదు? మన ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు మరి మీరెక్కడ వెళ్ళారు? మీరెందుకు నోరు మెదపడం లేదు? ఈ గిరిజన, బహుజన, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల లోకానికి ఇంకా చదువుకునే అవకాశం రాదా? అప్పుడు మహాత్మా జ్యోతిబా పులే గారి నుంచి మొదలుకొని ఇంకా మేము ఇదే పరిస్థితుల్లో ఉండాలా? మాకు విద్యను అందించడానికి కావాల్సిన సౌకర్యాల రూపకల్పన జరగదా? మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు? పేద విద్యార్థులు చదువుకునే చోట అంటే మీకు అంత నిర్లక్ష్యం ఎందుకని యావత్ విద్యార్థి లోకం ప్రశ్నిస్తుంది. దయచేసి ఇప్పటికైనా ఉన్నత ఆశయాలతోని రేపటి తరాలకు భవిష్యత్తును అందించే విధంగా మీ ఆలోచనలు రూపకల్పన చేయాలని ఇప్పటికైనా ఒక ప్రత్యేక శ్రద్ధ, చొరవతో ఈ గురుకులాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో, ప్రాథమిక విద్యా పాఠశాలలలో, అన్ని మండల కేంద్ర పాఠశాలలో కూడా తగు సౌకర్యాలను తో పాటుగా టీచర్స్ని కూడా ఎక్కువ మొత్తంలో అలాట్ చేయాలని, అలాగే కేసీఆర్ గారు ఏదైతే అల్పాహారం అనే పథకాన్ని రూపొందించారో దానిని ఆఫ్ చేసినట్టుగా ఉన్న సమాచారం. దయచేసి దాన్ని పునరుద్ధరణ చేయండి. ఇంకా అవసరమైతే పౌష్టికాహారానికి కావాల్సింది ఏమైతే ఉంటాయో వాటిని కూడా అందించడానికి చూడండి. ఏదైతే పౌష్టికమైన ఆహారం అందినప్పుడే బ్రెయిన్ షార్ప్గా పనిచేసి విజ్ఞానం వైపు, విద్య వైపు అభ్యసించడం వల్ల వారు పురోగతి చెందుతారు. కాబట్టి అటువైపుగా ఆలోచన చేయండి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ట్యాబులు ఇచ్చారు. అలాగే క్యూఆర్ కోడ్తోని పుస్తకాలను ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాబులను, పుస్తకాల క్యూఆర్ కోడ్లు, పౌష్టికాహారం బ్యాగులతో పాటు ఇంకా ఏమైనా నూతన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటే దానిపైన ప్రత్యేక దృష్టిని సారించి ప్రభుత్వ పాఠశాలలో కూర్చోడానికి బెంచీలు, సౌకర్యాలు, ఫ్యాన్, వసతి సౌకర్యాలు అన్నిటినీ ఏర్పాటు చేయాలని, ఇంకా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజలందరి తరపున మిమ్మల్ని వేడుకునే విషయం ఏంటంటే, మిమ్మల్ని వేడుకుంటున్నాం, దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూళ్ళ, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు దయచేసి సౌకర్యాలను రూపకల్పన చేయండి. ఇప్పటికైనా
మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం గడుస్తుంది. మీరు విద్యార్థులకు ఇస్తానన్న వాగ్దానాలను నెరవేర్చండి. మీరు ఏదైతే డిగ్రీ విద్యార్థులకు విద్యార్థినులకు స్కూటీలు, ట్యాబులు, ₹1,00,000 స్టే ఫండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని నెరవేర్చండి. అవి కాకపోయినా పర్లేదు, కనీసం మౌలిక సదుపాయాలైనా సక్రమంగా కల్పించే విధంగా మీరు రూపకల్పన చేయండి అని తెలియజేస్తూ, ఈ ఈ విద్యార్థి లోకం పట్ల మీకు కొంచెమైనా సానుభూతి, కనికరంతో రేపటి భవిష్యత్తు నిర్మాతలను నిర్మించే క్రమంలో మీరు తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నేను మీ అనిల్ బొమ్మగాని.